ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని క్రైస్తవులుగా మనం తెలుసుకున్నాం. ప్రతిరోజు కూడా మన జీవితంలో ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు పొందుకుంటున్నాం. ప్రార్థన అంటే ఏంటి? స్వయంగా సృష్టికర్తతో, తండ్రైన దేవాతి దేవునితో మనం మాట్లాడడం. ఒక మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అవును కదా! సమస్త మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకా పాపంలోనే ఉండగానే ఆయన మన కోసం ప్రాణాన్నిచ్చారు. ఆయన మన కోసం మరణించారు. పాపులలో చేరక నీతిమంతుడై ఈ లోక మాలిన్యము తనకంటకుండా బలహీనమైన శరీరమందు మాదిరికరంగా పరిశుద్ధంగా బ్రతికి చూపించి సమస్త మానవాళి కోసం ఆయన మరణించారు. మరణం కూడా ఆయన బంధించి ఉంచలేకపోయింది. మరణాన్ని జయించిన జయశాలి యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి గొప్ప త్యాగశీలిని మనం కలిగి ఉన్నాం. ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనలో ఎవరికైనా మరణకరమైన సందర్భం ఎదురైనప్పుడు ఎవరు ఎందుకు నేనే. ఇప్పటికిప్పుడు నేను ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మరణ పడక మీద ఉన్నాను. మరణ పడక మీద ఉన్నప్పుడు నాకు ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక అభయం యేసు నాకు ఇచ్చారు. అదేంటి? నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఆయన నా పాపాలు ఇప్పటికైనా క్షమిస్తారు. నాకు చాలు, నా యేసుని కలిగి ఉన్నాను అన్న ఒక ధైర్యం నేను కలిగి ఉన్నాను. కానీ మరణ పడక మీద ఉన్నప్పుడు నాకు ఏదన్నా అయ్య బాబోయ్ నేను చనిపోతున్నాను ఎలాగా అని ఏమన్నా బెంగ గాని, ఏమన్నా దిగులు గాని ఏమన్నా ఉంటుందా క్రైస్తవులను మనకి? మీరు చెప్పండి. అందరం క్రైస్తవులుగా ఉన్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఏదో తెలియని నిరీక్షణ, ఆదరణ, ధైర్యం, ఒక అభయం దేవుడు మనకిచ్చాడు కదండి. ఫర్ సపోజ్ ఎవరికైనా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు, ఏదైనా ప్రాణాపాయమైన మరణకరమైన సందర్భం ఎదురైనప్పుడు కూడా మనకొక ధైర్యం ఉంటుంది కదండి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. అది ఏం పర్లేదు. ఈ సమస్య ఎదురైందా మనకి? ఏం పర్లేదు. నా పక్కన నా యేసయ్య ఉన్నారు. ఆయనకి అప్పగిస్తే ఆయన సమస్తం చూసుకుంటాడని ఒక ధైర్యం, ఒక రక్షణ మనం కలిగి ఉన్నాం. కానీ అన్యులైన వారికి ఆ రక్షణ ఎక్కడదండి? అన్యులైన వారికి అటువంటి అభయం ఎక్కడి నుంచి వస్తుంది? వారు ఊహలో బ్రతుకుతున్నారు, భ్రమల్లో బ్రతుకుతున్నారు. యేసుని ఎరుగని స్థితిలో, యేసునందు రక్షణ పొందని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి ఒకవేళ స్టిల్ నాలాంటి ప్రాణాపాయమైన మరణకరమైన సందర్భం ఎదురైనప్పుడు నాకు కలిగినటువంటి అభయం, ధైర్యం వాళ్ళకి కలుగుతుందా? అంటే వారు ఒక ఊహించుకుంటారు. నేను పలానా వారు ఏదైతే లోక సంబంధమైన వాటి వైపు నమ్మకం కలిగి ఉన్నారో వాటి నుంచి ఎటువంటి ప్రయోజనం లేదన్న విషయం వారికి తెలీదు. క్రైస్తవులుగా మనకు తెలుసు, వారికి తెలీదు. ఎంత అమాయకమైన స్థితిగతుల్లో వారు ఉన్నారు కదండి. కానీ వారి కోసం ప్రార్థించే బాధ్యత మనకి ఎంతో ఉంది. ఎస్తేరు ప్రార్థించక యూదులందరూ రక్షింపబడ్డారు కదా. యెహోషువ ప్రార్థించక సూర్యచంద్రుల్ని నిలిపివేశాడు సృష్టికర్త అయిన దేవుడు. అలాంటిది మనం ప్రార్థిస్తే అన్యులైన వారిని రక్షించరా? అలనాడు హిజ్కియా గారికి మరణకరమైన రోగం సంభవించింది. అతను ఏమాత్రం కృంగిపోలేదండి. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రైన దేవాతి దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. ఒక ధైర్యం కలిగి ఉన్నాడు. ఆయనకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు అసలు జడియలేదు. తండ్రి దగ్గర వేడుకునుట ద్వారా, సృష్టికర్త దగ్గర ప్రార్థించుట ద్వారా తను కలిగినటువంటి మరణకరమైన రోగాన్ని పోగొట్టుకోవడమే కాకుండా తన జీవిత కాలాన్ని పొడిగించుకున్నాడండి. కేవలం ఒక మానవుడు ప్రార్థిస్తే తండ్రైన దేవాతి దేవుడు ఆలకిస్తాడండి, జవాబిస్తాడండి. కానీ అన్యులైన వారు ఏళ్ళు గడిచిపోతున్నా గాని యేసుని ఎరుగని స్థితిలో ఉన్నవారు, యేసునందు రక్షణ లేని వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారండి. ఈ లోక సంబంధమైన వాటి నుంచి రక్షణ ఎక్కడ దొరుకుతది?
హిజ్కియా కలిగినటువంటి ఆ యొక్క ఆధారం వాళ్ళకి లేదే. ఎలాగా? కానీ క్రైస్తవులుగా మనము మన అనుదిన ప్రార్థనలో వారి కోసం ప్రార్థించే బాధ్యత మన పైన ఉంది. మనము క్రీస్తు రక్తంలో రక్షింపబడ్డాం. మరి రక్షింపబడిన వారి కోసం ప్రార్థించే బాధ్యత మనకుంది కదా. మనము కలిగినటువంటి ధైర్యం, ఒక అభయం, ఒక ధీమా ఈ లోకంలో వారు కూడా కలిగి ఉండాలి కదా. ఫర్ సపోజ్ ఏదైనా మరణకరమైన సందర్భం వారికి ఎదురైనప్పుడు వారు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఈ లోక సంబంధమైన వాటిని నమ్ముకుంటే ప్రయోజనం రాదన్న విషయం వాళ్ళకి తెలీదు. వాటినే ఒక నిష్ఠగా నమ్ముతారు. కానీ మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? తండ్రి, మాకైతే ఈ అవకాశం ఇచ్చావు, మాకైతే ధైర్యం ఇచ్చావు, మాకైతే రక్షణ ఇచ్చావు. కానీ అన్యులైన వారు ఎంతో మంది నీ యందు రక్షణ లేకుండా ఉన్నారు. వారిని మరణ పడకల మీద ఉన్నప్పుడు వారి లోక సంబంధమైన వాటిపైన నమ్మకం ఉంచారు కాబట్టి వాటిని వేడుకుంటారు. కానీ వాటి నుంచి ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్న విషయం వారికి తెలియదు. తండ్రి, ఆ మాయకుల్ని రక్షించు తండ్రి. నీ చిత్తమైతే వారిని ఆ మరణ పడకల మీద నుంచి లేవనెత్తండి. ఒక్క అవకాశం ఇవ్వండి. హిజ్కియా గారికి ఇచ్చినటువంటి ఒక అవకాశం వారికి ఇవ్వండి తండ్రి. వారిని రక్షించి నిత్యజీవం ఇచ్చి నాయనా నీ రాజ్యంలో చేర్చుకో అని మన వారి కోసం ప్రార్థించే బాధ్యత మన పైన ఉందండి. దేవుడు మనకిచ్చాడు. ఒకసారి ఆలోచించండి. మనము దేవుణ్ణి కలిగి ఉన్న వారంగా మనకి ఒక ధైర్యం దేవుడిచ్చాడు. ఏదైనా అనుకోని సందర్భం ఎదురైనా ఏదో తెలియని ఊరట, నిరీక్షణ మనం కలిగి ఉంటాం. అసలు ఈ లోకం శ్రమలకే అసలు మనం జడియం. ఏ సమస్య ఎదురైనా నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడని ఒక ధైర్యం మనం కలిగి ఉన్నాం. కానీ వారికి ఏముందండి ఆధారం? వారికి ఆధారం ఏమీ లేదు. ఎంతో మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారు ఈ లోక సంబంధమైన వాటినే అనుసరిస్తున్నారు. కానీ వారికి చెప్పేవారు లేరు. చెప్పేవారు లేక మనం చెప్పేవారు లేక వారు ఆ స్థితిలో ఉన్నారు. కానీ మనం వారికి యేసును పరిచయం చేసే వారముగా అయినా ఉండాలి, లేకపోతే వారి కోసం ప్రార్థించే వారముగా అయినా ఉండాలి. ప్రార్థిస్తే దేవుడు సమస్తం కార్యాలు సఫలపరుస్తాడు కదండి. మన ప్రార్థన వింటాడు మన యేసయ్య. అటువంటి వారి కోసం మనం ప్రార్థించే వారమే. అందరూ కూడా అన్యులైన వారి కోసం మనం ప్రార్థించాలి. మనము దేవుని చేత రక్షింపబడ్డాం. వారు కూడా అదే రక్షణ పొందుకోవాలని వారి కోసం నిత్యం ప్రార్థిద్దామండి. క్రీస్తు సంఘ యువత కరము చాపుమిపుడే ప్రభు రాజ్య వ్యాప్తి చేయా ప్రయాస పడుమయా రక్షింపబడనివో రక్షింపబడని వారి రక్షింపబడనివో రక్షింపబడని వారి రక్షకుడేసునందు రక్షణ చాటరా ప్రైజ్ ది లార్డ్ అందరికీ.